వానాకాలం మొదలవడంతో దేశమంతా వాతావరణం చల్లబడితే తెలంగాణలో మాత్రం రైతు భరోసాకు సంబంధించి అధికార విపక్షాలు పేల్చుకుంటున్న మాటల తూటాలు వెదర్ని ఒక్కసారిగా హీటెక్కించేశాయి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు. 2022-2023 సంవత్సరంలో వీళ్ళు రైతు బంధు వేసినటువంటిది చూస్తే జూన్ 26న ఒక సంవత్సరం 2022లో 28వ తేదీన రైతు బంధు ప్రారంభం చేసిండ్రు. 2023లో 26వ తేదీన రైతు బంధు ప్రారంభం చేసిండ్రు. ఇంకెప్పుడు ఇస్తారు చెప్పని గాయ చేయడం హరీశ్రావు మానుకోవాల్సింది కోరుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి రైతులకు ఉంటే మీ ముఖ్యమంత్రి గారు అప్పటి మీ మామగారిని ఆ సంవత్సరాలు ఎందుకు ఒప్పించి ఈ ఆయిట్ మూడే ముందు ఎందుకు మీరు రిపీట్ చేయలేకపోయారని చెప్పడం దానికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. రైతు భరోసాకు విధి విధానాలను, రైతు భరోసాను ఏ విధంగా అందివ్వాలని చెప్పిన అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ జరపాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన నిర్ణయం